ముకుందమాల 4వ శ్లోకం. ముకుందమూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. శ్రీ కులశేఖర మహారాజు మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండవ శ్లోకంలో ఎదుట నిలిచిన కృష్ణునకు జయము పలికారు. ఈ శ్లోకం నుండి శ్రీ కులశేఖరులు స్తోత్రం చేయుచున్నారు. అయితే ఈ శ్లోకం ముకుందతో ప్రారంభము అగుట వలన ముకుందమాల అను పేరు ఈ స్తోత్రానికి వచ్చినది. ఇందులో ముకుంద దశాక్షరి మంత్రం నిక్షిప్తమై ఉంది అని పెద్దలు చెప్తారు. ఓ ముకుంద, నీ పాదార విందములను జన్మ జన్మములు నేను మరవకుండనుట్లు అనుగ్రహింపుము. నీ ఎదుట శిరస్సు వంచి మోకరిల్లి ఈ కోరికను కోరుచున్నాను అని. దీని భావము. హరే కృష్ణ.